హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మాఘపురాణంలోని 2వ అధ్యాయాన్ని వివరిస్తున్నానండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఈరోజు మనం మాఘపురాణంలోని 2వ అధ్యాయం చూద్దామండి. వశిష్ఠ మహర్షి మాఘమాస మహర్షిని వివరిస్తూ దిలీప మహారాజు కథను ఈ విధంగా చెబుతున్నాడు. దిలీపుడు అనే మహారాజు అనేక యజ్ఞాలు, యాగాలు, అనేక కార్యాలు చేసిన పుణ్యాత్ముడు. ఆయన తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను తండ్రిలా అన్ని విధాలుగా చూసుకుంటూ ప్రజల క్షేమమే తన క్షేమంగా జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు దిలీప మహారాజు వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వేటకు అవసరమైనటువంటి ఆయుధాలను, ఇతర సామాగ్రిని అన్నింటినీ సిద్ధం చేసుకుని వేట దుస్తులు ధరించి తన సైన్యంతో కలిసి అడవికి బయలుదేరాడు. దిలీపుడు వెళ్ళిన ఆ అడవి చాలా ప్రమాదకరమైన జంతువులతో నిండి ఉంది. అక్కడున్న క్రూర జంతువులు దగ్గరలో ఉన్న గ్రామాలపై దాడి చేసి పశువులను, మనుషులను చంపుతూ భయంకరమైన విధ్వంసం చేస్తూ ఉండేది. రాజు తన పరివారంతో అడవిలో మాటు వేసి ఆ మృగాలను వేటాడుతూ కొన్ని రోజులు అడవిలోనే ఉండి చాలా క్రూర జంతువులను సంహరించాడు. ఒకరోజు దిలీపుడు ఒక మృగంపై బాణం వేయగా అది తప్పించుకొని ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించింది. దాని వెంటపడి దిలీపుడు అతని వెనక పరివారం కూడా అడవిలోకి చేరుకుంటారు. అప్పటికే వారందరూ అలసిపోయి దాహంతో నీళ్ల కోసం వెళ్ళడం మొదలు పెడతారు. అదృష్టవశాత్తు దగ్గరలోనే ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సు తామర పువ్వులతో నిండి అందంగా ఉంది. దిలీపుడు అతని పరివారము తృప్తిగా నీరు తాగి సరస్సు గట్టిపై కూర్చొని సేద తీరుతున్నారు. వేటలో చెదిరిపోయిన పులులు, అన్ని జంతువులు కూడా ఆ సరస్సు దగ్గరికి వస్తాయి. దిలీపుడు అతని పరివారము వాటిని చంపి వాటి చర్మాలను తీసుకొని తమ నగరానికి తిరిగి ప్రయాణమవుతారు. ఇలా తన రాజ్యానికి తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఒక బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఒక సత్ బ్రాహ్మణుడు ఎదురవుతాడు. అతన్ని చూసిన వెంటనే దిలీపుడు తన గుర్రాన్ని ఆపి నమస్కరించి చేతులు జోడించి వినయంగా నిలబడతాడు. ఆ బ్రాహ్మణుడు క్షణం ఆగి రాజుని పరిశీలించి, ఈ రాజముఖములో మంచి కాంతి ఉంది, గుణవంతుడిలా కనిపిస్తున్నాడు, ఇతనికి ఏదైనా మంచి ఉపదేశం చెయ్యాలి అనుకొని, మహారాజా, ఇంత పవిత్రమైన మాఘమాసములో సరస్సు దగ్గరకు వచ్చి కూడా అందులో స్నానం చేయకుండా ఇంటికి వెడుతున్నావేంటి? మాఘమాస మహత్యం నీకు తెలీదా అని అడుగుతాడు. దిలీపుడు వినయంగా ఇలా అంటాడు, స్వామి, నిజంగా నాకు ఈ విషయం గుర్తుకు రాలేదు. రాజభవనంలో ఉన్నటువంటి పురోహితుడు చెప్పే ఉంటారు, కానీ నేను వేటలో మునిగిపోయి కొన్ని రోజులుగా అడవిలో ఉండటం వల్ల ఈ విషయం మర్చిపోయాను. దయచేసి మాఘమాస మహత్యమును నాకు వివరించండి స్వామి అని కోరుకుంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, రాజా, సూర్యవంశానికి గురువైనటువంటి వశిష్ఠ మహర్షి మీ రాజ్యానికి వస్తూ ఉంటారు కదా, ఆయన దగ్గర ఈ మాఘమాస మహత్యం గురించి తెలుసుకో, ఆయన తెలియంది ఏమీ లేదు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు తన దారిలో తాను వెళ్ళిపోతాడు. దిలీపుడు తన పరివారంతో నగరానికి చేరుకొని మరుసటి రోజు ఉదయం తన మంత్రులు, సామంతులతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి తపస్సు చేస్తూ ఉంటారు. కొంతసేపటికి తపస్సు ముగిశాక బయటకు వచ్చి రాజుని చూసి కుశల ప్రశ్నలను అడిగి అతన్ని గౌరవంగా కూర్చోబెట్టి, ఇంత దూరం ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు దిలీపుడు, ఋషివర్య, నీ వల్లనే నేను ఎన్నో రాజధర్మాలను, పురాణాలను, ఇతిహాసాలను తెలుసుకున్నాను. కానీ మాఘమాస మహత్యం గురించి, దానిలో పాటించవలసినటువంటి ధర్మాల గురించి నాకు తెలియదు. అందుకే ఈ విషయాలు మీ దగ్గర తెలుసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి పవిత్రమైనటువంటి మాఘమాస ఫలితాన్ని నాకు వివరించండి అని చెప్పారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో, మహారాజా, నీ కోరిక చాలా మంచిది. మాఘమాస మహత్యమును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. నిజానికి మాఘమాస గొప్పతనం పూర్తిగా వర్ణించడం నాకు కూడా సాధ్యం కాదు. ఇతర నెలల్లో చేసే యజ్ఞాలు, యాగాలు కూడా ఇవ్వనంత ఫలితం కేవలం మాఘమాసంలో చేసే స్నానంతో దక్కుతుంది. అంతటి శుభప్రదం ఈ మాఘమాసంలో నదీ స్నానం చేయడం వల్ల మనిషి పుణ్యాత్ముడవుతాడు. మాఘమాసం అన్ని విధాల పుణ్యఫలాలను ఇస్తుంది. ఇతరి పుణ్య కార్యాల వల్ల స్వర్గం తాత్కాలికంగా లభిస్తే, మాఘమాసంలో సంపాదించే పుణ్యం వల్ల శాశ్వత స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. దీనికంటే గొప్పది మరొకటి లేదు అన్నాడు. మాఘపురాణం 2వ అధ్యాయం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేయ. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా అధ్యాయాలను కూడా రేపటి నుంచి పెడతానండి, రోజుకొకటి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.